క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషంలో పరిసయ్యులు ప్రభువు వద్దకు వచ్చి ఆయనను శోధింపదలచి మాకు ఒక గుర్తును చూపిమని అడుగుతూ ఉన్నారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు జీవితంలో తరచుగా చూసినట్లయితే యూదులు పరిసయ్యులు ఆయనను ఎప్పుడు శోధింపవచ్చారు. వారు శోధించిన ప్రతిసారి, వారు అడిగిన ప్రశ్నలకు ప్రతిసారి ప్రభువు ఏదో ఒక సమాధానము చెబుతూ వచ్చాడు. కానీ ఈసారి యోనా సంకేతం తప్ప మరి ఏదీ ఇవ్వబడదు అని వారిని హెచ్చరించుతున్నాడు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, వారి కళ్ళ ఎదుటే, వారి ముందే ప్రభువు ఎన్నో మేలులు, ఎన్నో అద్భుత కార్యములు చేసి ఉన్నను వారు విశ్వసింపక ఇంకనూ మాకొక సంకేతం చూపి అని పరిసయ్యులు ప్రభువును శోధించుచున్నారు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ జీవితానికి విశ్వాసం అనేది మూల ఆధారం. నీవు విశ్వసించిన ప్రభువు నిన్ను ఏనాటికి నీ విడవడు, నీ ఎడల గొప్ప కార్యములు చేయును. అందుకే అద్భుతం చేసిన ప్రతిసారి ప్రభు నీ విశ్వాసమే నిన్ను రక్షించును అని పలికి ఉన్నాడు. మరి హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే, విశ్వసించుటైనా మనము నిరీక్షించు విషయములందు నిస్సందేహంగా ఉండుట. ఇటువంటి విశ్వాసాన్ని కనబరుచుకోవాలే కానీ మనం సందేహించి మన విశ్వాసాన్ని మనము కోల్పోకూడదు. మరి ఈ సాంకేతిక పరిజ్ఞాన ప్రపంచంలో అడుగులు వేస్తున్న మనము ఎంతవరకు ప్రభువును విశ్వసిస్తున్నాం అనేటువంటిది ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనంలో చూసినట్లయితే, చూడకుండా విశ్వసించు వారు ధన్యులు అని పలుకుచూ ఉన్నాడు. మరి ప్రియ సహోదరి సహోదరులారా, మన భౌతిక జీవితానికి మన శ్వాస ఎంత ముఖ్యమో ఆధ్యాత్మిక జీవితానికి కూడా విశ్వాసము అంతే ముఖ్యము. ఈ యొక్క భౌతిక జీవితము శ్వాస లేకపోతే మనము మరణిస్తాము. మరి ఆధ్యాత్మిక జీవితంలో కూడా విశ్వాసంతో నువ్వు లేకపోతే నీవు మరణించినట్లే ప్రియ సహోదరి సహోదరులారా. మరి ఈ యొక్క ప్రపంచంలో ఎటువైపు నీ అడుగులు వెళ్తున్నాయి? ఎంతవరకు ప్రభువుని విశ్వసిస్తున్నావు? ఎంతవరకు ఆయన చేసిన కార్యముల్లో నీవు సహభాగస్తును అవుతున్నటువంటి అనేటువంటిది ఒకసారి ఆత్మ పరిశీలన చేసి, లేని ఎడల ప్రభువా నాకు కననీయ స్త్రీ విశ్వాసము నాకు కూడా ఇవ్వు ప్రభువా అని ప్రభువును వేడుకుందాము, ప్రార్థించుకుందాము.